కొన్ని ప్లేసెస్ని చూస్తే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలాంటి ఒక ప్లేసే గోదావరి నది. గోదావరి ఇక్కడ నది మాత్రమే కాదు, అక్కడ 2 గోదావరి జిల్లాల ప్రజలకి అది ఒక ఎమోషన్. మార్నింగ్ సన్ రైజ్లో గోదావరిపై పడితే ఆ గోల్డెన్ లైట్ చూస్తుంటే టైం ఆగిపోయినట్టు ఉంటుంది. రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్, దాని మీద ట్రైన్ వెళ్ళినప్పుడు ఆ సౌండ్, ఆ వ్యూ, అప్పుడు వచ్చే గాలి లైఫ్లో మర్చిపోలేని అనుభూతి. అలా సాయంత్రం పూట అక్కడ ఉన్న పడవలో అలా షికారుకి వెళ్తే చల్లటి గాలి వీస్తూ ఉంటుంది. ఆ వాటర్ రిఫ్లెక్షన్స్లో సిటీ లైట్స్ అన్నీ చూస్తూ ఉంటే స్ట్రెస్ అంతా కూడా స్లోగా మన నుంచి డిజాల్వ్ అయిపోతూ ఉంటుంది. అక్కడ గోదావరి అంటే కల్చర్, పోయిట్రీ, హిస్టరీ అండ్ మన తెలుగు సోల్. అది ఒక నది మాత్రమే కాదు, చాలా ఫీలింగ్స్ తనలో దాచుకుని ఉంటుంది. కొన్ని ప్లేసెస్కి వెళ్ళడం కాదు, అవి మనల్ని పిలుస్తాయి. అలాంటి ఒక ప్లేస్, నాకు బాగా నచ్చిన ప్లేస్ గోదావరి నదీ తీరం. చాలాసార్లు మన మనసులో చాలా ప్లేసెస్కి వెళ్ళాలని అనుకుంటాము, కానీ వెళ్ళలేకపోతూ ఉంటాము. కానీ ఒక్కసారి నిజంగా ప్రశాంతంగా ఉండాలి అనుకుంటే కనుక సాయంత్రం పూట అలా నది ఒడ్డుకి వెళ్ళి చూడండి, మీ అలసట అంతా తీరిపోతుంది. ఇది ప్రత్యేకించి గోదావరి జిల్లాల్లో ఉన్న వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు, కానీ దూరం నుంచి వెళ్ళి ప్రశాంతంగా ఉండాలి అనుకుంటే మాత్రం మస్ట్ అండ్ షుడ్గా అలా ఒక్కసారి గోదావరి జిల్లాలకి వెళ్ళి ఒక చల్లటి సాయంత్రం వేళ ఆ నదీ తీరంలో ప్రశాంతంగా కూర్చుని రండి. ఖచ్చితంగా మీకున్న అలసట అంతా తీరిపోతుందనమాట. అక్కడ నాకు 2 బుల్లి సబ్స్క్రైబర్స్ కనిపించారనమాట. వీడియో తీస్తుంటే వచ్చి మాట్లాడారు, వాళ్ళని కూడా వీడియో తీశాను. అక్కడ పెద్దవాళ్ళు, గోదావరే కదండో మనల్ని ఆత్మీయంగా పలకరించే వాళ్ళల్లో పిల్లలు కూడా ఉంటారనమాట. ఏదైనా మన పెద్దల నుంచి నేర్చుకున్నదే కదా, అదనమాట విషయం. సబ్స్క్రైబ్ చేసుకోండి.